మనం లాస్ట్ క్లాస్‌లో ఏం డిస్కస్ చేశామంటే, బాక్స్ మోడల్ గురించి డిస్కస్ చేశాం. సో, ఈరోజు మనం కొద్దిగా స్పీడప్ చేసుకుందాం. ఎందుకంటే, మెయిన్‌గా మనకు కావాల్సింది బాక్స్ మోడలే. సీఎస్ఎస్‌లో మనకు అన్నిటికంటే కావాల్సింది బాక్స్ మోడలే. మిగతా ప్రాపర్టీస్ అన్నీ నేను కవర్ చేసేస్తాను. ఓకే. సో, లెట్ మీ క్లోజ్ ఆల్ దీస్ థింగ్స్. మనము డిస్కస్ చేస్తుంది జావాస్క్రిప్ట్ MDN CSS రెఫరెన్స్. సార్ నేను కొద్దిగా ప్రొఫెషనల్ సిఎస్ఎస్ త్రూవే వెళ్తున్నాను. ప్రొఫెషనల్ సిఎస్ఎస్ అని అంటే ఇవన్నీ బాక్స్ మోడల్ గురించి డిస్కస్ చేశాము. తర్వాత బ్యాక్గ్రౌండ్స్ గురించి కొంత డిస్కస్ చేయాలి. సో బ్యాక్గ్రౌండ్ స్టైలింగ్, బ్యాక్గ్రౌండ్ అంటే దీన్ని మీరు చూడండి. నేను దీంట్లో ఉండే ప్రాపర్టీస్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మెయిన్ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్స్ప్లోర్ చేయండి మిగతా వాటిని కూడా. ఓకే. అలా అని చెప్పేసి నేను వదిలేస్తున్నానని కాదు, కవర్ చేస్తాను. మీరు చేస్తూ ఉండండి. వెనెవర్ వి రిక్వైర్డ్ నేను దాని గురించి కూడా చెప్తాను మీకు. ఓకే. సో మనం ఏదైనా ఒక డివిజన్ తీసుకున్నామనంటే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ అప్లై, డివిజన్ అనే కాదు, ఎనీథింగ్ మనము ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఆ ఎలిమెంట్కి ఒక బ్యాక్గ్రౌండ్ని అప్లై చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక H1 ఉంది. H1 హెలో బ్యాక్గ్రౌండ్స్ అని చెప్పాను. సో సేవ్ అండ్ ఓపెన్ ఇట్ ఇన్ ద ఓకే. సో ఇప్పుడు ఈ హెలో బ్యాక్గ్రౌండ్కి నేను ఒక అదే ఈ H1కి నేను ఒక ఐడి పెట్టుకుంటున్నాను. దాన్ని స్టైల్ చేస్తున్నాను. హెడ్ హ్యాష్ D1. దీని లోపల మనము బార్డర్ అప్లై చేద్దాం. BORDER బార్డర్ 1px సాలిడ్. సో ఇప్పుడు బార్డర్ ఓన్లీ హెలో బ్యాక్గ్రౌండ్స్ వరకు మాత్రమే బార్డర్ వస్తుందా, మొత్తం ఈ లైన్ ఎంతవరకు ఎండ్ అవుతుందో అంతవరకు బార్డర్ వస్తుందా? సో ఇప్పుడు హెలో బ్యాక్గ్రౌండ్స్ ఉన్న లైన్ మొత్తానికి బార్డర్ వస్తుంది. చూడండి ఇప్పుడు. ఓ సారీ, స్టైల్లో కదా పెట్టాల్సింది ఇది. సో హెలో బ్యాక్గ్రౌండ్స్కి మొత్తానికి బార్డర్ వచ్చింది. ఎందుకు అనంటే H1s అనేవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కాబట్టి దే విల్ ఆక్యుపై ద ఫుల్ విడ్త్ ఆఫ్ ద పేజ్. ఓకే. సో ఇప్పుడు ఈ హెలో ఈ పర్టికులర్ డివిజన్ ఎలిమెంట్కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు లైట్ గ్రీన్ అని ఏదైనా కలర్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ పర్టికులర్ డివిజన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్గా వచ్చేసింది. దీని తర్వాత ఇంకొక డివిజన్ తీసుకుంటాను, ఇంకొక H1 తీసుకుంటాను. దట్ ఈస్ D2. బ్యాక్గ్రౌండ్ కలరే కాకుండా నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా పెట్టచ్చు. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లు పెట్టేటప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్స్తో పాటు, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కాకుండా ఇమేజెస్ పెట్టేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని మనం ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్. సో ఈ కలర్ ప్లేస్లో ఇమేజ్ ఇచ్చేస్తే సరిపోతుంది. కాకపోతే ఇమేజ్ ఇచ్చేటప్పుడు మనము ఒక ఫంక్షన్ వాడాల్సి ఉంటుంది. URL అనే ఒక ఫంక్షన్ని వాడి దాని మధ్యలో మనం ఒక URLని ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకుందాం. ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని అంటే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ ప్యాటర్న్ ఇమేజెస్ అనేదని తీసుకున్నాను ఊరికే. సో ఇమేజెస్. సో దీంట్లో ఇదేదో బాగుంది, దీన్ని అప్లై చేద్దాం. దీని ముందు నేను దీని ఇమేజ్ని న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయాలి. సో ఇది .jpgలో ఉంటే చాలు, నాకు కాపీ చేసేసి ఈ URLలో పడేస్తున్నాను. సో సేవ్ చేయగానే ఇప్పుడు చూడండి, రిఫ్రెష్ చేస్తే ఓకే ఏమైంది? ఓహో సారీ D2 కదా, D2 కదా అని ఇవ్వాలనుకుంది. హెలో బ్యాక్గ్రౌండ్స్ బదులు హెలో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అని పెడదాం.
సో నాకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇలాగ వచ్చేసింది. ఓకే. సో ఇలాగ మీరు కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ని మనము అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా? ఎస్. ఇప్పుడు ఇదే ఓకే, ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని నేను తెచ్చుకుంటాను. ఇప్పుడు ఇలా ఇది కాకుండా మిజోరాం ఇమేజెస్ అని ఏదో ఓకే చూపిస్తున్నాను. సో సరే, ఇదేదో ఇమేజ్ బాగున్నట్టుంది, ఈ ఇమేజ్ని తీసుకుందాం, కాపీ. అండ్ నేను ఇక్కడ ఒక డివిజన్ని తీసుకుంటాను, div id is equal to d3 అని తీసుకున్నాను. ఈ d3కి నేను ఇమేజ్ అప్లై చేయాలి. సో అలా అప్లై చేస్తాను, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఈజ్ URL ఆఫ్ అని చెప్పేసి ఇమేజ్ని అప్లై చేస్తున్నాను. చేస్తుంటే ఇప్పుడు చూడండి, నేను రిఫ్రెష్ చేస్తే నాకు ఏమీ డివిజన్ రాలేదు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రాలేదు. అదేంటది అని అంటే అసలు ఈ డివిజన్కి హైట్ కానీ విడ్త్ కానీ ఏమీ లేదు. అలాంటప్పుడు హౌ దిస్ డివిజన్ విల్ టేక్ ద స్పేస్? సో ముందు మీరు విడ్త్ హైట్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అరే width is 400 px, తప్పు రాస్తున్నాను, HEIGHT height is equal to 300 px అని ఇచ్చాను. ఇప్పుడు మీకు విడ్త్ హైట్తో పాటు మనకి ఇమేజ్ వచ్చింది. కానీ దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏమైందంటే ఇక్కడ ఎవరో మనిషి గొడిగేసుకుని ఏదో ఉన్నాడు, ఎవరు ఉన్నారో తెలియదు, ఈ పర్సన్ మిస్సింగ్. చూసారా, ఇక్కడ వరకు మాత్రమే వచ్చింది ఆ ఇమేజ్. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ మై పాయింట్? సో ఇది రీసైజ్ అవ్వలేదు, దిస్ ఇస్ నాట్ రీసైజ్డ్. అంటే ఏంటి, మన ఇమేజ్కి తగ్గట్టుగా మన డివిజన్ సైజ్కి తగ్గట్టుగా ఇమేజ్ అనేది సెట్ అయి రాలేదు. సో మనం అలా సెట్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి? కానీ చిన్నగా అవ్వలేదని కాదు, చిన్నగా అయింది, కానీ అది ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు. దీన్ని ఏం చేయొచ్చు అని అంటే దానికి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటా ప్రాపర్టీస్ అంటే ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ సైజ్ అని అంటాం అనమాట. బ్యాక్గ్రౌండ్ సైజ్ దీంట్లో ఇవ్వలేదు, బ్యాక్గ్రౌండ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు కవర్ అని అన్నాం అనుకోండి. అప్పుడు దీన్ని మ్యాక్సిమం సెట్ చేయడానికి ట్రై చేస్తుంది. కవర్ అనేది ఏం చేస్తుంది అని అంటే అంటే కొంతగా కట్ అవుతుంది, కట్ అవ్వదని కాదు, కట్ అవుతుంది, కాకపోతే అది ఈ పర్టికులర్ సైజెస్కి అడ్జస్ట్ చేసేసి మనకి ఇమేజ్ని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఈ రకంగా కవర్ అనే ప్రాపర్టీని మనం యూజ్ చేయడం అవసరం. సో ఇది ఏం చేస్తుంది, అడ్జస్ట్ చేస్తుంది, ఇమేజ్ సైజ్ని రిసైజ్ చేసి మన డివిజన్ హైట్ విడ్త్కి అడ్జస్ట్ చేసి పెడుతుంది. ఈ కవర్తో పాటు ఇంకొకటి కూడా ఉంది, కంటైన్ అని. కంటైన్ అని అన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఇది కూడా కవర్. ఓకే, ఒకసారి ఇమేజ్ సైజ్ చూద్దాం. ఇది 768/576, అంటే ఇది ఎగ్జాక్ట్గా నేను అనుకున్న ప్రపోర్షన్స్లోనే ఉంది. ఇది 3:4. హైట్ ఏమో 3 పోర్షన్స్, విడ్త్ ఏమో 4 పోర్షన్స్, అంటే 4:3 వస్తుంది. ఇప్పుడు కావాలనుకుంటే ఇది కూడా చూస్తే 768/576 అని అంటే బై 3 ఎంత, 4:3లోనే ఉందమ్మా ఇది కూడా. కాబట్టి మీకు ఎక్కడ చిన్న కట్టు కూడా లేకుండా ఉంది. అదే ఇప్పుడు దీన్ని చూద్దాం, ఇది కూడా ఆల్మోస్ట్ 4:3లో ఉన్నట్టే. ఇది 4:3లో ఉంది. ఒక్కొక్కసారి దొరకవు 4:3 ఇవి, ఇది లేదు 4:3. ఓకే, అక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది, ఒకసారి చూద్దాం.
ఇక్కడ చూడండి. ఇది కరెక్ట్‌గా రిసైజ్ చేసింది కానీ హైట్ ఇంకా మిగిలిపోయిందనమాట. అంటే విడ్త్‌కి కరెక్ట్‌గా రిసైజ్ చేస్తే హైట్ మిగిలిపోతది. ఆ హైట్ మిగిలిపోయినప్పుడు మనకి కింద స్పేస్ అనేది వచ్చేస్తది. దేంట్లో? కంటెయిన్‌లో. కాకపోతే ఫుల్ ఇమేజ్ వస్తది మనకి. అదే కవర్‌లో చేసామనుకోండి, ఇక్కడ ఏదో ఒక పార్ట్ కట్ అవుతది. మీకు ఏ పార్ట్ కట్ అయింది అని హైటే కట్ అవుతది మీకు యాక్చువల్‌గా. హ్మ్. హైట్ కట్ అవ్వలేదు. విడ్త్ కట్ అయిపోయింది. విడ్త్ కట్ అయింది. చూసారా? ఈ చెట్టు ఇదంతా లేదు మనకి. ఈ ఈ పర్టిక్యులర్ పార్ట్ అంత ఎక్కువగా ఈ థర్డ్ కొండ ఉంది కదా! ఈ థర్డ్ కొండ ఇక్కడ లేదు. కొద్దిగా పార్టే ఇచ్చాడు. కింద దిగేదాకా లేదు. రైట్. సో, అలాగ కొంతవరకు కట్ అవుతది కానీ ఇది ఫుల్ ఆక్యుపెన్సీ ఇస్తదనమాట. అదే కవర్ ఏం చేస్తది? కంటైనర్ ఏం చేస్తది? దాన్ని కరెక్ట్‌గా రిసైజ్ చేసి మిగతా స్పేస్‌ని రిపీట్ చేస్తది. రిపీట్ చేయడం అంటే ఏంటి సార్? ఇప్పుడు ఇదే ఇమేజ్ ఇక్కడ కూడా రిపీట్ అయిందనమాట యాక్చువల్‌గా చెప్పాలంటే. మీకు తెలియకపోవచ్చు, కనపడట్లేదేమో. హైట్ ఈజ్ ఈక్వల్ టు 400 పెడితే మీకు ఆ విషయం తెలుస్తది మీకిక్కడ. ఇది రిపీట్ అవుతుంది అనే విషయం. మరి అలా రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? దానికి కూడా ఒకటుంది. బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ ఈజ్ నో రిపీట్. సో, ఇక్కడ రిపీట్ అవ్వలేదు. అక్కడికొచ్చి ఆగిపోయింది. కాకపోతే మీరు ప్రాపర్‌గా అబ్జర్వ్ చేస్తే అక్కడ డివిజన్ ఏమీ కట్ అవ్వలే. బార్డర్ కనుక తీసుకుంటే 1 px సాలిడ్‌ని మీకు ఆ బార్డర్ కింద వరకు కనపడుతది. డివిజన్ ఇక్కడికి అయిపోయినట్టు కాదు. డివిజన్ ఇంకా కంటిన్యూ అవుతుంది గానీ, ఇంకా రిపిటీషన్ అనేది ఆగిపోయింది. ఆ రిపిటీషన్ ఇవ్వట్లేదు అంతే. ఓకే. ఎనీవేస్ ఇది బ్యాక్‌గ్రౌండ్‌ని మనము అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఓకే. సో, జనరల్‌గా నేనేం చేస్తాను? కవరే అప్లై చేస్తాను. కాకపోతే ఇక్కడ రిపీట్‌లో ఎలాగో రిపీట్ ఉండదు. కాకపోతే ఇక్కడ నేను ఇంకొక ప్రాపర్టీ వాడతాను. పొజిషన్ ఈజ్ సెంటర్. సో, కరెక్ట్‌గా సెంటర్ పొజిషన్‌కి అది రిసైజ్ అయ్యి ఉంటదనమాట అక్కడ. అంతే. అది ఫుల్‌గా కవర్ అవుతుంది. సెంటర్ పొజిషన్‌కి కరెక్ట్‌గా రిసైజ్ అయ్యి ఉంటది. 300 పెట్టుకుంటే మీకు విడ్త్ కాదు. హైట్ 300గా మార్చుకుంటే మీరు కరెక్ట్‌గా కనపడుతుంది. సెంటర్ పాయింట్‌లోకి వస్తుంది. ఇక్కడ ఇంకా మిస్ అయింది గానీ, బట్ స్టిల్ ఇట్ ఈస్ సెంటర్ ఫోకస్డ్. ఇప్పుడు సెంటర్ కాకుండా లెఫ్ట్ అన్నాననుకోండి. లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతది. లెఫ్ట్ నుంచి ఫుల్ ఇమేజ్ మీకొస్తది. లెఫ్ట్ నుంచి ఉన్న ఇమేజ్ మొత్తం వస్తది ఇక్కడ. ఓకే. అదే రైట్ అన్నాననుకోండి. రైట్ ఉన్న పార్ట్ ఇమేజ్ అంతా వచ్చింది. లెఫ్ట్ ఉన్న పార్ట్ ఇమేజ్ పోయింది. అందుకనే నేనేం చేస్తున్నానంటే సెంటర్ అన్నాననుకోండి. ఓకే. అది అవతల ముక్కలు పోయినా పర్లేదు. సెంటర్ ఉంటుందన్నమాట. ఓకే. ఈ రకంగా మీరు డిఫరెంట్ ప్రాపర్టీస్‌ని మనము హ్యాండిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. యాహ్! సరే. ఓకే. నెక్స్ట్. ఇవి బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించిన యాస్పెక్ట్స్ అండి. ఓకే. సో, కొద్దిగా మీరు కూడా చదవండి బ్యాక్‌గ్రౌండ్స్ గురించి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఐ విల్ గో త్రూ ఐల్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. బ్యాక్‌గ్రౌండ్స్ అండ్ బార్డర్స్ ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసాం. డిఫరెంట్ టెక్స్ట్ డైరెక్షన్స్. సో, ఇక్కడ డైరెక్ట్‌గా ఇచ్చాడు. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అనేవి ఎలా చేయాలి అని. రైటింగ్ మోడ్స్ మీరు వర్టికల్ ఆర్ఎల్ అని గనక రైటింగ్ మోడ్ అప్లై చేస్తే ఆ కంటెంట్ ఇలా డిస్‌ప్లే అవుతది. డైరెక్ట్‌గా. ఇప్పుడు హెచ్1ని రైటింగ్ మోడ్ సార్ నేను ఇది రోజు వాడము. బట్ చెప్తున్నాను ఊరికే. ఈ హెచ్1 ఉంది. బార్డర్ ఇచ్చాము. ఇక్కడ ఈ హెచ్1లోకి రైటింగ్ మోడ్ గనక నేను మార్చాననుకోండి. ఇదిగోండి. హలో బ్యాక్‌గ్రౌండ్స్ అని ఇలా వచ్చేసింది. రైట్ టు లెఫ్ట్. ఆర్ఎల్ అలాగే ఎల్ఆర్ ఏం డిఫరెన్స్ లేదా? ఆర్ఎల్ ఓకే. ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. వీ హావ్ టు గో త్రూ దిస్ ప్రాపర్టీస్. ఆర్ఎల్, రైటింగ్ మోడ్, వర్టికల్ ఎల్ఆర్, టాప్ టు బాటమ్, హారిజాంటల్ టాప్ టు బాటమ్,
flow directions. Sentences run on horizontal. Okay, top to bottom. Okay. Order padding. సార్ నేను ఇవి ఫ్లో కొద్దిగా తొందరగానే చేస్తున్నాను. ఎందుకు అని అంటే మనము జావా స్క్రిప్ట్కి వెళ్ళిపోవాలి. వీటి గురించి మరి ఇంత అవసరం లేదు. ఎస్ యూ షుడ్ నో వాట్ దే ఆర్ అనేది, కానీ మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మాత్రం దాని మీద. ఓకే, తర్వాత తర్వాత టెక్స్ట్ డైరెక్షన్స్ అనేవి మీకు రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, హారిజాంటల్, టాప్ టు బాటమ్, ఇవన్నీ మీకు అర్థమైన తర్వాత ఓవర్ఫ్లోయింగ్ కంటెంట్ అంటే కంటెంట్ కనుక ఓవర్ఫ్లో అయితే మనం ఏం చేయాలనేది నిన్న చూసాం కొద్దిగా. ఏది ఓవర్ఫ్లో అయిన దాన్ని హిడెన్ చేయాలా, స్క్రోల్ చేయాలా అనేది మీరు నిన్న చూశారు. తర్వాత వాల్యూస్ అండ్ యూనిట్స్, వీటి మీద కొద్దిగా క్వశ్చన్స్ పడవచ్చు, మిమ్మల్ని అడగొచ్చు కూడా. పర్సంటేజెస్కి పిక్సెల్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం నిన్న చూసాము. కలర్ని కొన్ని రకాలుగా ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు లైట్ గ్రీన్ అని అన్నాను. దాని బదులు నేను ఆర్జీబీ అనే ఫార్మాట్లో నేను ఇవ్వచ్చు. ఆర్జీబీ ఫార్మాట్లో ఇస్తే ఏంటి, ఎలాగా అంటే ఫస్ట్ దీంట్లో 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. 1 2 3. ఇదేంటి అని అంటే ఇట్స్ ఎక్దమ్ బ్లాక్ ఆర్ వైట్. సో ఇట్ ఈస్ వైట్. 255 is white. అదే ఓన్లీ 255 0,0 ఇచ్చాను అనుకోండి, ఇది రెడ్ అనమాట. అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ స్పీక్స్ అబౌట్ రెడ్, సెకండ్ ఆర్గ్యుమెంట్ స్పీక్స్ అబౌట్ గ్రీన్, అండ్ థర్డ్ ఆర్గ్యుమెంట్ ఈస్ ఫర్ బ్లూ. ఓకే, సో దీన్ని 0 to 255 ఏ వాల్యూ అన్నా ఇవ్వచ్చు. 0 అంటే అసలు ఉండదు, 255 అంటే ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇది ఆర్జీబీ ఫార్మాట్. ఇప్పుడు దీంతో పాటు హెచ్ఎస్ఎల్, హ్యూ, సాచురేషన్, లైట్, ఇవి కూడా మనకి ఉన్నాయి. హెచ్ఎస్ఎల్ ఫార్మాట్లో కూడా ఇవ్వచ్చు. కానీ నేను జనరల్గా ఏం చేస్తాను అని అంటే, నాకు అవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఈ రైట్ టు లెఫ్ట్ తీసేస్తున్నాను. నేను ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేస్తాను సార్, ఇన్స్పెక్ట్కి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ కలర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తా. క్లిక్ చేసినప్పుడు నాకు ఈ ఫార్మాట్స్ అన్నీ వస్తాయి. ఐల్ యూజ్ హెచ్ఎస్ఎల్. ఏ గురించి వస్తున్నాను, హెచ్ఎస్ఎల్ అయితే తీసుకుంటా 100%, 50% అండ్ 0. ఓకే, సో మీ కలర్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏ కలర్ కావాలనిపించిందో ఆ కలర్కి దగ్గరలో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వాల్యూస్ ఇచ్చేసేయండి. హెచ్ఎస్ఎల్, ఎందుకు హెచ్ఎస్ఎల్ అనేది నేను చెప్తాను. 209 41 66, 209 41 66. నాకు తెలిసి ఇవి వాడుతున్నారు అని అనుకోను నేను. ఓ హెచ్ఎస్ఎల్ బిస్కెట్ అయింది కదా ఇది. ఓకే, హెచ్ఎస్ఎల్ఏ 0.5. వెయిట్ అ మినిట్ గైస్. ఆర్జీబీ. ఓకే, ఇక్కడ హెచ్ఎస్ఎల్ ఇదిగోండి, ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఇచ్చిన డిగ్రీస్ తప్పించాను. 0 డిగ్రీ, 100 అండ్ 50. అదే నేను ఏదైనా వేరే కలర్ కావాలి అని అనుకుంటే హెచ్ఎస్ఎల్ ఇది కాపీ చేసేసుకోండి. కాపీ అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇంతే, ఇదే ఫామ్లోకి వెళ్ళిపోండి. సో ఇప్పుడు మీకు హెచ్ఎస్ఎల్ ఫార్మాట్లో వచ్చింది. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది, ఎందుకు మీరు ఆర్జీబీఏ ఉంది,
మీరు కలర్లు హ్యాపీగా హ్యాష్ వాల్యూస్లో కూడా రాసుకోవచ్చు. వై యు ఆర్ ప్రొవోకింగ్ అస్ టు రైట్ హెచ్ఎస్ఎల్ అంటే ఆర్జీబీఏ ఫార్మాట్ అనేది యాపిల్ సిస్టమ్స్లో సరిగ్గా పనిచేయదు. ఓకే, మీరు అనుకున్న కలర్ అక్కడ సేమ్ కలర్ డిస్ప్లే అవ్వకపోవచ్చు. ఓకే, అన్ని కలర్స్ దాంట్లో దానికి తగ్గట్టుగా ఉండవు. సో యూ హ్యావ్ టు ఫాలో. ఇప్పుడు యాపిల్ సిస్టమ్స్కి కూడా మనం కరెక్ట్ కలర్ కాంబినేషన్స్ని మనం మెన్షన్ చేసుకోవాల్సి వస్తే మాత్రం డెఫినెట్గా మీరు హెచ్ఎస్ఎల్ ఫార్మాట్నే మనం వాడాల్సి ఉంటుంది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. ద నెక్స్ట్ పాయింట్ ఈస్ సపోజ్, జాగ్రత్తగా చూడండి, ఒక డివిజన్ ఉంది, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. సార్ నేను చెప్పాలనుకునేది ఒపాసిటీ గురించి, బట్ ఇప్పుడు నేను మాట్లాడుతుంది వేరే విషయం. దీంట్లోపల నేను ఇంకొక డివిజన్ పెట్టాను. దీనికి ఐడి ఈజ్ ఈక్వల్ టు D4 అని అన్నాను. ఈ డివిజన్ ఎంత ఆక్యుపై చేస్తుంది? ఇప్పుడు హ్యాష్, ఇప్పుడు D4 హ్యాష్ D4 అని చెప్పి, ఇప్పుడు నేను సేమ్ ఆల్మోస్ట్ 252 దీంట్లోనే కొద్దిగా నాకు రావాలి అని అంటే, ఇప్పుడు చూడండి, దీనికి ఒక విడ్త్ ఇస్తాను. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 200 px, హైట్ ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ 150 px అని ఇచ్చాను. ఇచ్చేస్తే ఐ విల్ హ్యావ్ ఎ డివిజన్, బట్ అదేం కనపట్లేదు అక్కడ. మీకు కనపడాలంటే కనీసం మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నా ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు బ్లూ అని ఇచ్చాను. అప్పుడు మీకు బ్లూ కలర్ డివిజన్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. అంతేనా? కరెక్ట్గానే క్రియేట్ అయింది కదా బ్లూ కలర్ డివిజన్, రైట్. ఇప్పుడు ఈ బ్లూ కలర్ డివిజన్ అనేది నాకు సెంటర్లోకి రావాలంటే ఏం చేయాలి? బ్లూ కలర్ డివిజన్ సెంటర్లోకి రావాలంటే ఏం చేయాలి? సో వర్టికల్ అలైన్ ఈజ్ ఈక్వల్ టు మిడిల్. వాట్ డస్ ఇట్ హ్యాపన్? ఏం కావట్లేదు ఇక్కడ. వర్టికల్ అలైన్ అనేది అప్లై అవ్వలేదు. వర్టికల్ అలైన్ సెంటర్, నో, వర్టికల్ అలైన్ అయితే కావట్లేదు. సరే, మరి మధ్యలోకి రావాలంటే ఈ లెఫ్ట్ రైట్లో మధ్యలోకి రావాలి అని అంటే మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు 0px AUTO ఆటో. ఇప్పుడు చూడండి, అది కరెక్ట్గా సెంటర్లోకి వచ్చింది, కానీ హారిజాంటల్గానే సెంటర్లోకి వచ్చింది, వర్టికల్గా సెంటర్లోకి రాలేదు. వర్టికల్గా అది సెంటర్లోకి రాలేదు. ఓకే, 1 సెకండ్. డిస్ప్లే, వెయిట్ 1 సెకండ్. ఇక్కడ డిస్ప్లే లైన్ బ్లాక్, ఇది కొద్దిగా ఈగోకి సంబంధించింది అన్నమాట. నేను చెప్పిన మాట అది వినట్లేదు అని ఈగో. సో ఇన్లైన్ బ్లాక్ పెట్టినప్పుడు మార్జిన్ సెంటర్ కూడా పోతుంది. ఓకే, ఓకే, 1 సెకండ్. డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్, వర్టికల్ అలైన్ ఈజ్ ఈక్వల్ టు మిడిల్. ఓకే, ఈ ప్రాబ్లం అలాగే ఉంచండి, నేను దాన్ని రిజాల్వ్ చేస్తాను. ఎందుకంటే ఫ్లెక్సెస్ యూజ్ చేసేస్తున్నాం కదా మనం, దానివల్ల మనకి వర్టికల్ లైన్ అనేది అవ్వట్లేదు. దీంట్లోకి లైన్ హైట్ తీసేసుకుంటుంది. ఓకే, నో ప్రాబ్లం. డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ కాలేదు. వెయిట్, అలాగే ఉంచండి, చెప్తాను. నా పాయింట్ ఒకటి కంప్లీట్ చేసేస్తే మీకు నేను క్లియర్ చేస్తుందండి. సో ఇప్పుడు మార్జిన్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవాలి అని అంటే చేసుకోవచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. బట్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ సమ్ బెటర్ లుక్ అండ్ ఫీల్. దాంతో నేను ఏం చేయబోతున్నాను అని అంటే, దాన్ని సెంటర్లోకి దాన్ని 200, 150 అనేది
కాకుండా నేను ఒక పని చేస్తాను. ఎట్లా అంటే విడ్త్‌ని దాని పైనున్న డివిజన్ హైట్ 300, దాని పైనున్న డివిజన్ దాని పేరెంట్ డివిజన్ 400 పిక్సెల్స్ విడ్త్ ఉంది కాబట్టి దాంట్లో నుంచి 80% విడ్త్‌ని తీసుకొద్దాం అనుకుంటున్నాను. అంటే ఇట్ ఆక్యుపైస్ 80% ఆఫ్ ద విడ్త్. అలాగే ఇప్పుడు నేను ప్యాడింగ్ కూడా అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ 10 రైట్ 10 అప్లై చేస్తే సరిపోతుంది కదా. అప్పుడు టోటల్గా 80 + 10 + 10. సో ఓవరాల్గా నాకు అది రైట్. ప్యాడింగ్ దీనికి అప్లై చేస్తున్నాను, కానీ నేను అప్లై చేయాల్సింది డివిజన్ 4కి. ఇప్పుడు చూడండి సెంటర్లోకి వచ్చింది గొర్రె. ప్యాడింగ్ 10%. బా ఓకే. ఏమవుతుంది అంటే ఇలా చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఈ లోపల ఉన్న డివిజన్ ఉంది కదా, ఆ డివిజన్ ఓవరాల్గా దీని డివిజన్ సైజ్ పెరిగిపోతుంది. ఈ డివిజన్ సైజ్ పెరిగిపోతుంది. ఓకే. సో కామ్ డౌన్, డోంట్ వర్రీ, వెయిట్ ఎ మినిట్. చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి మీకు. ఇప్పుడు ఇక్కడ విడ్త్ 80% అని పెట్టాను, సరే ఉండని దాన్ని అట్లా 80%. ఓకే. దీనికి ఇంకా పొజిషన్స్ అవి చెప్పలేదు కదా. మార్జిన్ 10% పెట్టుకుంటే దీనికి ఓకే, అది యాక్చువల్గా చేయాల్సింది. మార్జిన్ 10% పెట్టుకుంటే ఏమవుతుంది అని అంటే ఇది కరెక్ట్గా లెఫ్ట్ 10 రైట్ 10కి వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ హైట్ అప్లై చేస్తున్నాను. హైట్ ఎంత ఇచ్చాను? 150 పిక్సెల్సే ఇచ్చాను నేను. ఈ 150 పిక్సెల్స్ బదులు 80% ఇచ్చాను అనుకోండి, హైట్ కూడా 80% ఆక్యుపై చేస్తుంది. మార్జిన్ని లెఫ్ట్ రైట్ 10% అన్నప్పుడు టాప్ బాటమ్ కూడా 10, టాప్ అండ్ బాటమ్ 10% అని అంటే రాలేదు. నాకు కావాల్సిందే అది. ఓ వెయిట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 10% అని అంటే అన్ని వైపుల నుంచి 10% మార్జిన్ తీసుకుంది. సార్ డోంట్ టేక్ మీ రాంగ్. దిస్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ కొలాప్స్. నేను చాలా ఎక్కువ చెప్పానంటే మీరు అనవసరంగా ఇబ్బంది పడతారు. నేను రేపు కవర్ చేస్తాను దీన్ని. ఇక్కడ మార్జిన్ అన్ని డైరెక్షన్స్లోంచి అప్లై అయింది, కానీ టాప్ డైరెక్షన్లోంచి మార్జిన్ అప్లై అవ్వలేదు. మార్జిన్ టాప్ డజంట్ హ్యావ్ ద ఎఫెక్ట్. 10% మీకు లెఫ్ట్ 10% వచ్చింది, రైట్ 10% వచ్చింది, బాటమ్ 10% వచ్చింది, కానీ మీకు అప్లై కావాల్సినది అప్లై కాలేదు. పైనుంచి తీసుకుంటుంది. ఓకే. సో ఐ కెన్ డూ సంథింగ్. ఓకే, ఐ కెన్ డూ. నా అడ్జస్ట్మెంట్ ఎట్లనే ఉంటాయి మరి. సో padding is equal to 10% of the height is 30 pixels, and box sizing, దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయడం కష్టమే. సైజింగ్ ఈజ్ ఈక్వల్ టు బార్డర్ బాక్స్. మొత్తానికైతే మీకు ఒక ఇమేజ్ అయితే సెంటర్లోకి వచ్చినట్టే. I reduce it more, 90% and 90%, and I'll take it as 5 pixels. Okay. ఇంత సరిపోలేదు. విడ్త్ హైట్ ఓకే. ప్యాడింగ్ 30 పిక్సెల్స్ ఓన్లీ ఫ్రమ్ ద టాప్ కావాలి నాకు. టాప్ 30 పిక్సెల్స్, లెఫ్ట్ 0, రైట్ 0, బాటమ్ 0, అండ్ సో 10% వదిలేసాను కదా నేను. సో 5% కావాలి నాకు. 5% ఈజ్ 15. సారీ.
మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను ఇక్కడ. ఐ ఫీల్ స్ట్రాంగ్లీ దట్. ఓకే, నా ఉద్దేశం అది కాదు. నేను వర్టికల్గా కూడా సెంటర్ చేసి చూపిస్తాను రేపు. ఈరోజు వదిలేసేయండి. బట్ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ కూడా ఒక డివిజన్ ఉంది. దీంట్లో కూడా నేను ఒక కంటెంట్ రాసుకోవచ్చు. నా పాయింట్ యాక్చువల్గా అది. ఆ కంటెంట్ అది చెప్పాలనుకోవడం నా పాయింట్. దీంట్లో కూడా నేను కంటెంట్ రాసుకోవచ్చు. ఉమ్? ఈ కంటెంట్ దీనికి రాసినప్పుడు మీకేంటంటే ఈ ఈ బ్లూ కలర్ ఉంది కదా, ఆ బ్లూ కలర్ని కొద్దిగా లైట్ చేస్తే, లైట్ అంటే కలర్ని లైట్ చేస్తే సరిపోదు, ట్రాన్స్పరెన్సీని పెంచితే దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా బ్యాక్గ్రౌండ్ కూడా కనపడుతుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ బ్లూ కలర్ ఉంది కదా, దీనికి కనుక నేను ట్రాన్స్పరెన్సీని పెంచితే, ఈ బ్లూ కలర్ కనుక ట్రాన్స్పరెన్సీని పెంచితే బ్యాక్గ్రౌండ్ కూడా కనపడుతుంది అనమాట. దాన్నే మనం ఏమంటామంటే ఒపాసిటీ అంటాం. సో ఇప్పుడు ఈ బ్లూ కలర్కి నేను ఒపాసిటీ పెంచబోతున్నాను. ఎలా పెంచుతున్నానో చూడండి. RGBA అని చెప్పి ఇప్పుడు బ్లూ కలరే ఇస్తాను నేను అల్టిమేట్గా. చూడండి 0,0, బ్లూ ఇస్ 255 ఫుల్ బ్లూ. కాకపోతే ట్రాన్స్పరెన్సీ మాత్రం 0.5 అని పెట్టుకున్నాను. పెట్టుకోగానే ఇక్కడ చూడండి బ్లూ కలర్ వచ్చింది కానీ ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది. కెన్ యూ అండర్స్టాండ్ మై పాయింట్? బ్లూ కలర్ ఈజ్ మోర్ ట్రాన్స్పరెంట్. అర్థమవుతుందా మీకు? ఇలాగ మీరు మ్యాట్ ఫినిషింగ్ తీసుకురావచ్చు. మ్యాట్ ఫినిషింగ్ అంటే జనరల్గా ఎట్లా ఉంటాయి, 90 ఒక గ్రే కలర్ పెట్టుకొని 90 90 90 అని పెట్టుకుంటే మీకు ఒక మ్యాట్ ఫినిష్ వస్తుంది. ఇది మీరు కావాలనుకుంటే ఇలాంటివి చేయొచ్చు అనమాట. సో అదొక బెటర్ లుక్ అండ్ ఫీల్ ఇస్తుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్ఫా వాల్యూ. మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చినప్పుడు ఆల్ఫా వాల్యూ కూడా ఇవ్వచ్చు. ఇస్తే ఏమవుతుంది, అది మోర్ ట్రాన్స్పరెంట్గా మారుతుంది. దట్ కలర్ విల్ బి ట్రాన్స్పరెంట్ నౌ. అదే ఇప్పుడు 0.9 ఇచ్చాను అనుకోండి, దట్ ఈస్ లెస్ ట్రాన్స్పరెంట్ నౌ. అదే 0.1 ఇచ్చాను అనుకోండి, అది ఇంకా ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. కంప్లీట్ అసలు ఉన్నట్టే కనపట్లేదు. ఇక్కడ మీరు కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనపడుతుంది. సో దీన్ని మీరు మేనేజ్ చేసుకుంటూ మీకు ఎక్కడ ట్రాన్స్పరెన్సీ కావాలి, ఎంత కావాలనేది మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో జనరల్గా ఏం చేస్తారు అని అంటే, ఇలా కావాలనుకున్నప్పుడు, జస్ట్ ఎస్పెషల్లీ ఇలా కావాలి అని అనుకున్నప్పుడు మేము ఏం చేస్తాము, నాకు ఒక ఇమేజ్ ఉంది కానీ ఆ ఇమేజ్కి ఆ ట్రాన్స్పరెన్సీని నేను మెయింటైన్ చేయాలి. మౌస్ ఓవర్ చేసినప్పుడు ఆ ఇమేజ్ ఇంకా క్లియర్గా కనపడాలి అనే సిచ్యువేషన్స్ వస్తాయి జనరల్గా. అలా ఎలా చేస్తారు సార్ అని అంటే, ఇప్పుడు చూడండి ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ఫస్ట్ నేను ఇక్కడ ఇవన్నీ తీసేస్తున్నాను. విడ్త్ 100% చేసుకుంటాను, హైట్ 100% చేసుకుంటాను, మార్జిన్ వద్దు, ఏమొద్దు, బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రం RGBA ఇలా ఉంచేసాను. సో ఈ కంటెంట్ కూడా తీసేస్తున్నాను. ఈ లోపల ఉన్న ప్యాడింగ్ కూడా వద్దు నాకు. సో ఇప్పుడు బేసిక్గా ఇది అంత ప్రాపర్గా లేదు. మీరు కొద్దిగా ఇంకా 7 పెంచితే ఏదో డల్గా కనపడుతుంది. నా మౌస్ ఇలా మూవ్ చేయగానే ఆటోమేటిక్గా అది బ్రైట్ అయిపోవాలనుకోండి. అప్పుడు ఎలా చేస్తారు మీరు? హౌ డు యూ డూ దట్ అని అంటే, #D4:hover ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ సేమ్ థింగ్ని నేను 0.1గా పెట్టేసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ మౌస్ మూవ్ చేయగానే అది నాకు ఆ ఒపాసిటీ, దట్ ఈస్ ఆల్ఫా వాల్యూ అనేది పెంచేసేసరికి, అది తగ్గించాం కదా, తగ్గించేసరికి దిస్ ఇస్ మోర్ ఒపాక్ నౌ. ఇలాగా మీరు కావాలనుకున్నప్పుడు దాన్ని ఒపాసిటీ కలర్ త్రూ తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఆ రకంగా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, దీనికి ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఒపాసిటీ. ఒపాసిటీని కూడా పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి ఇచ్చేసి ఒపాసిటీ యూ హ్యావ్
feature called opacity. సో ఒక డివిజన్కి మీరు ఒపాసిటీ ఇచ్చేసుకోవచ్చు. ఒక డివిజన్కి మీరు ఒపాసిటీ ఇవ్వచ్చు. ఓకే, సో ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేసి దాని ఒపాసిటీ మీరు పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఇప్పుడు మీరు ఇలా కాకుండా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలాగే ఉంచేసేయండి. ఒపాసిటీ ఈజ్ 0.5. ఇప్పుడు ఏమవుతుంది? ఒపాసిటీ 0.5గా ఉంది, రైట్? దీన్ని మీరు కావాలనుకుంటే సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అలాగే ఉంచండి. ఓన్లీ ఒపాసిటీని చేంజ్ చేసుకోవాలన్నప్పుడు ఓన్లీ ఒపాసిటీ 0.1 పెట్టేసండి. మౌస్ మూవ్ చేసినప్పుడు ఒపాసిటీ అనేది నేను తగ్గించాను కాబట్టి మీకు ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంది. అదే తీసేస్తే 0.5లో ఉంది కాబట్టి ఇలా కనపడుతుంది. ఓకే, సో ఈ రకంగా ఒపాసిటీ తోటి కూడా మీరు మేనేజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ గో విత్ ద దిస్ వన్ కలర్ బేస్డ్ కూడా చేసుకోవచ్చు. ఈ మ్యాట్ ఫినిష్ అనేది చాలా యూస్ఫుల్ థింగ్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ యాక్చువల్గా అదే ఎక్కడైనా ఆగితే మనకి నచ్చదు కదా. బ్యాక్గ్రౌండ్స్లో ఒక ప్రాపర్టీ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ సైజింగ్. ఓకే, దట్ ఈస్ ఓకే. పొజిషన్ లెఫ్ట్ రైట్ ఓకే. గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్స్ ఓకే. మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఓకే, దట్ ఈస్ ఓకే. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, బ్యాక్గ్రౌండ్ కలర్స్, యా బార్డర్స్. బ్యాక్గ్రౌండ్కి బార్డర్స్ ఉంటాయి యాక్చువల్గా. ఇవన్నీ నేను డిస్కస్ చేసాం మనం. యాక్చువల్గా మీ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చు అనేది కూడా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే బార్డర్ నుంచి స్టార్ట్ అవ్వాలా, ప్యాడింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలా అనేది కూడా మనం పెట్టొచ్చు అనమాట. దాని గురించి నేను ఆలోచిస్తున్నా. బ్యాక్గ్రౌండ్ ఆరిజిన్, బ్యాక్గ్రౌండ్ క్లిప్, బ్యాక్గ్రౌండ్ ఆరిజిన్, దిస్ ఇస్ కంటెంట్ బాక్స్. ఒకసారి చూద్దాం. ఓకే, సో మొత్తానికైతే నాకు ఒక చిన్న స్పేస్ కావాలి డెఫినెట్గా. ఈ పర్టిక్యులర్ డివిజన్కి నాకు ఒక ప్యాడింగ్ అయితే కావాలి. ప్యాడింగ్ లేకపోతే కుదరదు. ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు 10px అని పెట్టుకోవాలనుకుంటున్నాను నేను. ప్యాడింగ్ కావాలి. సో దీనికి ప్యాడింగ్ ఇవ్వడం వల్ల, దేనికి ప్యాడింగ్ ఇచ్చా నేను? దీనికి ప్యాడింగ్ ఇవ్వడం వల్ల దీని విడ్త్ అనేది పెరిగిపోయింది. సో దీనికి కూడా నేను బాక్స్ సైజింగ్ ఇచ్చుకోవాలి. బాక్స్ సైజింగ్ ఈజ్ ఈక్వల్ టు బార్డర్ బాక్స్. ఇప్పుడు చూడండి, ప్యాడింగ్ ఇచ్చినా కూడా ప్యాడింగ్ ఉంది, మీకు తెలియట్లేదు అది. కాకపోతే బ్యాక్గ్రౌండ్ కలర్ ప్యాడింగ్ దాటేసి వస్తుంది కాబట్టి మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఫుల్గా కనపడుతుంది మీకు. అలా కాకుండా నేను ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ ఆరిజిన్ అని చెప్పేసి ఉందని చెప్పాను కదా. బ్యాక్గ్రౌండ్ ఆరిజిన్ ఈజ్ కంటెంట్ బాక్స్
అనేది కనుక మీరు అప్లై చేస్తే దీనివల్ల మీరు ఒక చిన్న డిఫరెన్స్ చూస్తారు. చూడలేదు. దిస్ ఇస్ వాట్ బ్యాక్గ్రౌండ్ ఆరిజిన్ ఈజ్ ఈక్వల్ టు కంటెంట్ బాక్స్ padding box and yeah, correct kada. Background origin is equal to content box. No. నేను అనుకున్నది చేయట్లేదు. సారీ చేద్దాం డెఫినెట్గా. దానికి నేను ఒక బార్డర్ని అప్లై చేసి ఈ లోపల ఉన్న డివిజన్కి నేను బార్డర్ని అప్లై చేస్తే బార్డర్ అంటున్నాను, అవుట్ ఇది రావాలండి. సరే, ఎనీవేస్ దట్స్ ఓకే, లీవ్ దట్. నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్ అయితే చెప్పేశాను. ద పాయింట్ ఈస్ మనము ఒపాసిటీని అప్లై చేసి ఒక మ్యాట్ ఫినిషింగ్ లాంటిది తీసుకురావచ్చు అనమాట. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు గివ్ యూ. ఐ హ్యావ్ గివెన్ ఇట్ ఆల్రెడీ. ఓకే, సో బట్ రిమైనింగ్ థింగ్స్ ఎందుకు రావట్లేదు అనేది నేను చూస్తాను. ఐ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ దట్. ఓకే, నేను చూపించాలనుకునేది మాత్రం డెఫినెట్గా రేపు చూపిస్తాను మీకు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ బార్డర్స్ ఇవంతా అయిపోయిన తర్వాత సార్ మీరు కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి. అవన్నీ ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ రావడం టైం పట్టేస్తుంది మనకి. ఓవర్ఫ్లోయింగ్ కంటెంట్, వాల్యూస్, యూనిట్స్, సైజింగ్ ఐటమ్స్ ఇన్ సిఎస్ఎస్. ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ పాయింట్ యూ నీడ్? యా, చెప్పండి. ఎనీబడి వాంట్ టు సే సంథింగ్? యా, విడ్త్ హైట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దట్ ఈస్ ఓకే. ఇమేజెస్, మీడియా అండ్ ఫామ్ ఎలిమెంట్స్, ఎస్ ఓకే. స్టైలింగ్ ఆఫ్ టేబుల్స్ కూడా కొద్దిగా చూసాం. డీబగ్గింగ్ సిఎస్ఎస్ ఇందాక చూపించాను మీకు. డీబగ్గింగ్ సిఎస్ఎస్ అంటే ఏం లేదండి, మీరు ఈ సిఎస్ఎస్ని ఇక్కడ డీబగ్ చేసుకోవచ్చు. దేనివల్ల మీకు ఏ పర్టికులర్ ఇష్యూ వస్తుంది అనేది మీకు దీంట్లో చూసుకోవచ్చు. మార్జిన్ ఎంత అప్లై అవుతుంది అనేది కూడా. ఓకే, ఆర్గనైజింగ్ యువర్ సిఎస్ఎస్, ఇట్ ఈస్ ఓకే. సో ఇంకొక టాపిక్ నేను చెప్పాలనుకునేది మాత్రం లేఅవుట్స్. ఆల్రెడీ మనము బేసిక్ లేఅవుట్స్ గురించి చూసాం. లైక్ వాట్ ఈస్ దట్? బేసిక్ లేఅవుట్స్ ఏంటి? ఫ్లెక్స్, మన ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ టైప్ కాదమ్మా, ఇన్లైన్ డిస్ప్లే, ఇన్లైన్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ గురించి చూపిస్తూ మీకు ఒక చిన్న లేఅవుట్ క్రియేషన్ గురించి చూపించాను. రేపు మీకు ఏం చూపిస్తానంటే ఫ్లెక్స్ బాక్సెస్ని యూజ్ చేసి లేఅవుట్స్ని, రకరకాల లేఅవుట్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది నేను రేపు చూపించేసి దెన్ ఐ విల్ క్లోజ్ ద సిఎస్ఎస్. ఓకే, కాకపోతే 7 to 8 ఈజ్ టూ లేట్ అండి. Anybody can you guys come by 5 o'clock పాసిబుల్ అవుతుందా? అఖిల 5 o'clock పాసిబుల్ అవుతుందా? అఖిల, సందీప్? సార్ ఇఫ్ పాసిబుల్ మార్నింగ్ పెట్టండి. 5 o'clock అంటే నేను ఆఫీస్ నుంచి అటెండ్ అవ్వడం కష్టం అవుతుంది. అవునా? ఓకే, మార్నింగ్ అయితే మీరు 9:30, 10 వరకు ఏ బ్యాచ్ పెట్టినా పర్లేదు. సతీష్, గోపి, జోసెఫ్ ఇస్ ఓకే. అఖిల 9:30 is fine. Akhil and Akhila. Okay, sir. Yes, sir. Okay. Okay, and so tomorrow we are meeting at 9:30.
ఓకే, 1 సెకండ్. 10 ఓకేనా? 10 పెట్టుకుందామా? 10, నాట్ 9:30, 10. Okay, sir. Right. Tomorrow we are meeting at 10 o'clock. Okay? Chalo. Okay, sir. See you guys. See you tomorrow at 10. Bye.